లేనో ప్రభు అయిన యేసుక్రీస్తు నామాన్ని బట్టి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. దేవుడు చక్కగా 11 నెలలు మనల్ని, మన కుటుంబాలని, మన పిల్లల్ని ఎంతో చక్కగా కాపాడుతూ 2023 సంవత్సరంలో ప్రభు అపారమైన కృపను మన మీదకి నింపాడు. అంత మాత్రమే కాదు, అనేకమైన ఇబ్బందులు, అనేకమైన ఒడిదుడుగులు, అప్ అండ్ డౌన్స్ మన జీవితంలో కలిగినప్పటికీ ఆయన దక్షిణహస్తంతో 11 నెలలు మనల్ని కాపాడాడు. ఈ చివరి మాసంలో మనం ప్రభువుని ధ్యానం చేద్దాం. ప్రభు మనకి ఏమై ఉన్నాడు, మన జీవితాల్లో ఏం చేశాడు విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. రండి, లూకా సువార్త 1వ అధ్యాయము. లూకా సువార్త 1వ అధ్యాయము 76వ వచనము, అంటే 76 నుంచి 79 వరకు కలిసి ఉన్నాయి. ఆ వచనాలన్నీ కూడా నేను చదువుతాను, మీరు నాతో పాటు మనసులో చదవటానికి ప్రారంభించండి. మరియు ఓ శిశువా, నీవు సర్వోన్నతుని యొక్క ప్రవక్త అనబడదు. మన దేవుని మహా వాత్సల్యతను బట్టి వారి పాపమును క్షమించుట వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించినట్లు ఆయన మార్గములను స్థిరపరచుటకై నీవు ప్రభువునకు ముందుగా నడుతువు. మన పాదములను సమాధాన మార్గములోనికి నడిపించినట్లు చీకట్లోనూ మరణ ఛాయల్లోనూ కూర్చుండే వారికి వెలుగునిచ్చుటకై ఆ మహావాత్సల్యతను బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనము అనుగ్రహించెను. ఈ చివరి లైన్ మళ్ళీ చదువుతున్నాను. చీకట్లోనూ మరణ ఛాయల్లోనూ కూర్చుండే వారికి వెలుగునిచ్చుటకై ఆ మహావాత్సల్యతను బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనము అనుగ్రహించెను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన, కృప కలిగిన దేవా, మీ యొక్క గొప్పతనాన్ని, మా జీవితంలో మీరు మాకు అనుగ్రహించిన ఆ గొప్ప విషయాలను తలుచుకుంటూ నేను ఆరాధించే కృపను మాకు దయచేయండి. మా గమనానికి జ్ఞాపకం చేయండి. మా జీవితంలో మీరు చేసిన మేళ్ళు ఎలాంటివో మా జ్ఞాపకం చేసి ఆత్మతో సత్యముతో నేను ఆరాధించే కృపను మాకు దయచేయమని కోరుకుంటూ యేసు నామములో ప్రార్థించి మీకు తేడుకున్నాం తండ్రి, ఆమేన్. ఒకప్పుడు నా జీవితాలు ఏంటి, ప్రభు మనకేం చేశాడు, ఈ భాగాన్ని మనం చదువుతున్నప్పుడు దేవుడు నాకు అనుగ్రహించిన ఆరాధనను మీకు మీ మధ్యలోనికి తీసుకొస్తున్నాను. చూడండి, ఒకప్పుడు మన జీవితము ఎలా ఉందంటే మరణ ఛాయల్లో, చీకట్లో కూర్చున్నాం. మన జీవితం అది. ఒకప్పుడు నా జీవితం ఏంటంటే చీకట్లో, మరణ ఛాయల్లో. చీకటి అనేది పాపమునకు సాదృశ్యం. మరణ ఛాయ అంటే అది నియర్ టు డెత్. అది మన జీవితం ఒకప్పుడు. మరణ ఛాయల్లోనూ చీకటి బ్రతుకులు మన జీవితాలు. అయితే దేవుని యొక్క ప్రణాళిక ఎంత అమోఘంగా ఉంటుందంటే, దేవుడు పాత నిబంధన గ్రంథంలో లేవీయులను పంపించాడు.
ప్రజలు మారతారేమోనని. తర్వాత దేవుడు ఏం చేశాడంటే ప్రేమ కలిగి యాజకులను పంపించాడు. ప్రజలు మారతారేమో, ఆ చీకట్లో కూర్చున్న వారికి, ఆ మరణఛాయల్లో కూర్చున్న వారిని లేవీలు వెళ్ళి విడుదల చేస్తారేమో చూశాడు దేవుడు. యాజకులు వెళ్ళి విడుదల చేస్తారేమో చూశాడు దేవుడు. ఆ తర్వాత ప్రవక్తలు వెళ్ళారు. ప్రవక్తలు వెళ్ళి ఈ చీకట్లో కూర్చున్న మానవుణ్ణి, ఈ మరణఛాయల్లో కూర్చున్న మానవుణ్ణి విడుదల చేస్తాడేమోనని దేవుడు చూస్తూ ఉన్నాడు. ఆ తర్వాత పెద్ద ప్రవక్తలను పంపించాడు. ఆ తర్వాత ఏం చేశాడు దేవుడు? చిన్న ప్రవక్తలను కూడా పంపించాడు. ఎవరు కూడా మానవుడి యొక్క మరణఛాయల్లో నుండి, చీకట్లో నుండి ఎవ్వరూ విడుదల చేయలేకపోయారు. ఎవ్వరూ విడుదల చేయలేకపోయారు. అప్పుడు దేవుడు ఏం ఆలోచించాడు తెలుసా? చూడుము, నేను అరచేతిలో చుక్కొని ఉన్నాను. ఆయన అరచేతి చూస్తుంటే నా రూపం కనపడుతుందంట, నా బ్రతుకు కనపడుతుందంట, నా స్థితి కనపడుతుందట. ఎక్కడున్నానో తెలుసా? చీకట్లో ఉన్నాడు డానియేల్ అనే వ్యక్తి. మరణ ఛాయల్లో ఉన్నాడు. పాపముల చేత, అపరాధముల చేత చచ్చిపోతున్నాడు. ఆయన అలాంటి నా బ్రతుకులో, అలాంటి నా యొక్క స్థితిలో లేవీలు వచ్చారు, యాజకులు వచ్చారు, ప్రవక్తలు వచ్చారు, చిన్న ప్రవక్తలు వచ్చారు. ఆ పాపము నుండి, ఆ చీకట్లో నుండి, ఆ మరణ ఛాయల్లో నుండి ఎవ్వరు విడుదల చేయలేకపోయారు. నా స్థితి ఏంటంటే పాపముల చేత, అపరాధముల చేత ఆత్మీయంగా చచ్చిపోయాను నేను. అది నా స్థితి. ఈ స్థితిలో నుంచి 2000 సంవత్సరాల క్రితం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. ఎవరి కోసం తెలుసా? నా కోసం, నీ కోసం. ఆయన వచ్చి ఏం చేశాడు, ఎందుకు వచ్చాడు విషయాన్ని చెప్పాను మీకు. నేను ఏం చేశాడు, నా జీవితాల్లో ఏం చేశాడు, ఆయన గురించి, ఆయన లక్షణాల గురించి ఈ లూకాసు వార్తలో అద్భుతమైన లక్షణాలు ఉన్నాయి. అవి మనం ఎప్పుడన్నా ధ్యానం చేద్దాం. ఆయన ఏం చేశాడు అన్న టాపిక్నే మీకు నేను చెప్తాను. చూడండి, ఆయన ఏం చేశాడు. ఆయనలో 3 R'లు ఉన్నాయంట. ఆయనలో 3 R, క్యాపిటల్ ఆర్లు. క్యాపిటల్ ఆర్ 3. ఒకటి, నెంబర్ 1, మొదటి ఏంటంటే రిలీజర్. అంటే అర్థమైందంటే నన్ను విడుదల చేశాడు. రిలీజర్. దేవుడు నాకేం చేశాడు తెలుసా? ఆయన వచ్చి నన్ను విడుదల చేశాడు. నెంబర్ 2, రెండో ఆర్, రెడీమర్. దేవుడు ఆయన వచ్చి నాకేం చేశాడు తెలుసా? విమోచించాడు. నెంబర్ 3 ఆర్, మూడో ఆర్, ఏం చేశాడు తెలుసా? రీఫార్మ్డ్ అని అంట. రీఫార్మ్డ్ అంటే మళ్ళీ తిరిగి కోల్పోయిన నా జీవితాన్ని సమకూర్చిన గొప్ప దేవుడు. అందుని బట్టి నేను ఆరాధిస్తాను. అర్థమైందా మీకు? దేవుడు మన జీవితాల్లోకి వచ్చి ఏం చేశాడంటే, నెంబర్ 1 రిలీజర్. పాపముల చేత, అపరాధముల చేత చనిపోయిన నా జీవితాన్ని విడుదల చేశాడు. నన్ను విడుదల చేశాడు. నెంబర్ 2, రెండో విషయం ఏంటంటే నన్ను విమోచించాడు. రిడీమర్. మూడోది ఏంటంటే రీఫార్మబుల్. మళ్ళీ తిరిగి కోల్పోయిన నా జీవితాన్ని మళ్ళీ తిరిగి సమకూర్చిన గొప్ప దేవుడు. నాకు విడుదల కలగల. ఎక్కడ విడుదల కలగలేదు? చీకట్లో కూర్చున్నప్పుడు, మరణఛాయల్లో కూర్చున్నప్పుడు, పాపముల చేత, అపరాధముల చేత చనిపోయినప్పుడు నన్ను ఎవ్వరూ విడుదల చేయలేదు. ఒకే ఒక ఆయన 2000 సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చి నన్ను విడుదల చేసిన గొప్ప దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. రెండో విషయం మీకు నేను చెప్తున్నాను. నన్ను విమోచించాడు అంటే కొంత వెల చెల్లించాడు ఆయన. నన్ను విమోచించాడు ఆయన. మూడో విషయం ఏంటంటే నేను చీకట్లో కూర్చున్నప్పుడు
పాపముల చేత కూర్చున్నప్పుడు, మన ఛాయల్లోని కూర్చున్నప్పుడు నా కొంత ఆత్మీయ జీవితాన్ని కోల్పోయాను, శరీర సౌందర్యాన్ని కోల్పోయాను. ఆయన మళ్ళీ తిరిగి సమకూర్చే రీఫార్మబుల్ అవర్ గాడ్ ఈజ్ రీఫార్మబుల్. ఆయన తిరిగి సమకూర్చే దేవుడు. ఏం చేశాడు? ఓకే, అవి మనం 3 ఆరులు గుర్తుపెట్టుకోండి. ఈ క్రిస్మస్ దినాల్లో ఆ 3 ఆరులను మీరు గుర్తు చేసుకోండి. ఎట్లా సమకూర్చాడు ఆయన అని ఆలోచిస్తే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు అర్థం అవడానికి. ఎలా నయమాను అనే వ్యక్తి బైబిల్ గ్రంథంలో ఉన్నాడు. ఆయన శరీరం ఏమైపోయింది? కుష్టితో నింపబడింది. ఆల్మోస్ట్ ఆల్ ఏమైపోయింది? కుళ్ళిపోయింది. అతడు ఎలీషా దగ్గరికి వచ్చాడు. ఎలీషా అన్నాడు, వెళ్ళి యోర్దాను నదిలో 7 మార్లు మునుగో అన్నాడు. అతని దేహము పసిపిల్లవాడి వలె శరీరముగా మారిపోయింది. ఒకప్పుడు పాపం, ఒకప్పుడు శాపం నన్ను ఆవరించినప్పుడు, చీకట్లో మనఛాయల్లో కూర్చున్నప్పుడు, నా కొంత పాపంతో నింపబడినప్పుడు, నా శరీరము బలహీనత చెందినప్పుడు, నా శరీరము పాడైపోయినప్పుడు ప్రభువు నాకు అనుగ్రహించాడు. మళ్ళీ తిరిగి నా వయసు పెరిగే కొద్దీ నన్ను నూతన పరుస్తూ వచ్చాడు. అందుని బట్టి ప్రభువుని నేను ఆరాధిస్తాను ఉదయకాల సమయాల్లో. ఈరోజు మీకు ఉన్న టైంని బట్టి షార్ట్ టైంలోనే కొన్ని విషయాలు మీకు నేను ఇప్పించడానికి ఇష్టపడే. దగ్గర 7 ఉన్నాయి, మ్యాక్సిమం 4-5 చెప్తాను మీకు నేను. మొదటిది, మన జీవితాల్లో కలగజేసిన అద్భుతమైన విషయం ఏంటని తెలుసా? రండి, లూకాసు వార్త 1వ అధ్యాయము 71వ వచనము. 71వ వచనంలో అంటే మొత్తం 68 నుంచి 75 వరకు కలిసి ఉన్నాయి. ప్రభు అయిన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడును గాక. ఒకటి, నెంబర్ 1, మనకి దేవుడు ఏమిచ్చాడో తెలుసా? ఉచితంగా. ప్రభువా నేను పాపిని అన్నప్పుడు ప్రభు ఉచితంగా మనకి ఏమిచ్చాడు తెలుసా? రక్షణను కలుగు చేశాడు. అక్కడ మాట ఉంది, ఇక్కడ జాగ్రత్తగా చదువుతుంటే, మన శత్రువుల నుండి, మనలను ద్వేషించు వారి నుండి. ఒకవేళ మన సంఘంలో 400 మంది ఉండొచ్చు, అందరూ నన్ను ఇష్టపడతారని అనుకోండి. నేను ఎప్పుడు 400 మందిలో 399 మంది ద్వేషించే వాళ్ళు ఉంటారు. ఒక్కళ్ళు మాత్రం ప్రేమిస్తారండి. ఎవరంటే చెప్పనా? మా భార్య మాత్రం నన్ను ప్రేమించింది. అందరూ ఎవరు నేను ఇష్టపడరు, ఎవరు కూడా. అయితే నా భార్య కన్నా కూడా నా దేవుడు మొదట నన్ను ప్రేమించాడు. ఎప్పుడో తెలుసా? నా తల్లి గర్భంలో పిండంగా రూపుమాపు తెలికే జగత్పునాది వేయబడక ముందే ప్రభు కన్నులు నన్ను చూసినాయి. అందును బట్టి ఆ కన్నులు, ఆ ప్రేమతో దేవుడు నన్ను రక్షించాడు. అర్థమైందా? మొదటి లక్షణం, ఆరాధనలో అద్భుతంగా ఆరాధించండి. విన్న వాక్యాన్ని విని, ప్రభువా నాకు రక్షణ కలిగి చేశావు. ఈ రక్షణ నా తల్లి ఇవ్వలేదు, నాకు జన్మనిచ్చిందే కానీ నా తల్లి నాకు ఇవ్వలా, నా తండ్రి నాకు ఇవ్వలా, నా తోబుట్టులు నాకు ఇవ్వలా. నన్ను ఎరిగిన దేవుడు జగత్పునాది వేయబడక ముందే నన్ను ఆయన హృదయంలో అనుకున్నాడు తెలుసా? ఫలానా ఇయరు, ఫలానా డే రోజు డానియేల్ పుడతాడు, అతనికి రక్షణ కలుగు చేశాడు. ఎక్కడున్నా నా బ్రతుకు ఎక్కడుంది? మళ్ళీ మర్చిపోవద్దు. చీకట్లో ఉంది, మరణఛాయల్లో ఉంది, పాపముల చేత అపరాధముల చేత చనిపోయాను. అంత మాత్రమే కాదు, నశించిపోయిన వాడిని, నేను కుళ్ళిపోయిన వాడిను.
ఆత్మీయంగా, శారీరకంగా నశించిపోయిన నా జీవితాన్ని వెదకి రక్షించిన దేవుడు ఒక్కడే. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అందును బట్టి నేను నిన్ను ఆరాధిస్తాను. మొదటి లక్షణం, ప్రభువుని ఎందుకు ఆరాధించాలో తెలుసా? మనకు రక్షణ కలుగు చేశాడు. అది ఎలాంటి ఎంతో విలువైన రక్షణ. అది ఎంతో క్రైమ్ చెల్లించాడో మీరు కలువరి శిలువను జ్ఞాపకం చేసుకోండి. ముఖం మీద ముళ్ళ కిరీటం, ముఖం మీద పిడిగుద్దులు, 2 చేతులకు శిలలు, 1 తక్కువ 40 కొడా దెబ్బలు, పాదములకు శిలలు, ఎంత క్రయాన్ని చెల్లించి నా యొక్క పనిష్మెంట్ అంతా ఆయన వేసుకొని నన్ను ప్యూరిఫై చేశాడు, నన్ను పరిశుద్ధునిగా చేశాడు, నాకు రక్షణ కలుగు చేశాడు. అందును బట్టి నేను నిన్ను ఈ డిసెంబర్ మాసములో మొదటి వారములో నేను నిన్ను ఆరాధిస్తాను ప్రభువా. మొదటిది అది. రెండోది చూద్దాం, చూడండి. రెండవది కీర్తన 29. కీర్తన 29 చూడండి. కీర్తన 29:11. 29:11. అవును. రెండవది విషయం, అద్భుతమైన విషయం ఏంటంటే, ఈ చీకట్లో మన్నఛాయల్లో కూర్చున్నప్పుడు మరొకటి కోల్పోయాను. నేను నా జీవితంలో మరొకటి కోల్పోయాను. ఏంటో తెలుసా? సమాధానం లేదు. నా జీవితంలో సమాధానం లేదు. ఇలాంటి నా బ్రతుకులో నా ప్రభు నాకేం చేశారు తెలుసా? టెన్షన్తో ఉన్న నా జీవితాన్ని, సమాధానం లేని నా స్థితిలో నా జీవితానికి సమాధానాన్ని ఇచ్చిన గొప్ప దేవుడు ఆయన. అందుకనే ఆయన పేరు సమాధానకర్త అయిన దేవుడు. ద ప్రిన్స్ ఆఫ్ గాడ్, ద పీస్ ఆఫ్ గాడ్, ద ప్రిన్స్ ఆఫ్ పీస్ అని అంటారు. సమాధానం లేని జీవితాల్లో సమాధానాన్ని ఇచ్చిన గొప్ప దేవుడు ఆయన. ప్రభా, అందును బట్టి నేను నిన్ను ఆరాధిస్తాను. మొదలు చెప్పండి, నాకు రక్షణ కలుగు చేశాడు. రెండోది చెప్పండి, సమాధానాన్ని నాకు కలుగు చేశాడు. మూడోది చూద్దాం. యెషయా గ్రంథం 63వ అధ్యాయం. యెషయా గ్రంథం 63. యెషయా గ్రంథం 63వ అధ్యాయం. యెషయా గ్రంథము 63వ అధ్యాయము 14వ వచనము. యెహోవా ఆత్మ వారికి విశ్రాంతి కలుగ చేసిన. బా, ఎంత మంచి మాట అండి. మీకు జ్ఞాపకం వస్తుందా? ఒక వచ్చిన జ్ఞాపకం వస్తుందా? ప్రయాసపడి భారం మోసుకొస్తున్న సమస్త జనులారా, కమాన్ టు మీ, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగచేసాను. ఒకప్పుడు నిజంగా నీకు నీ జీవితంలో విశ్రాంతి ఉందా? ఒకసారి నాకు అవసరం వచ్చి సేవ నుంచి వస్తున్నప్పుడు ఆ బస్ స్టాండింగ్ దగ్గర టీ తాగుతాం ఎప్పుడైనా. ఆ టీ తాగు అక్కడ అనేక మంది కుర్రోళ్ళు రోడ్ల మీద. ఎందుకు అటు కూర్చున్న 1 గంట అవుతుంది, 2 గంటలు అవుతుంది, ఎందుకు ఇక్కడ కూర్చున్నా అంటే, అన్న నాకు నిద్ర రాదన్నా, పగలంతా మేలుకొని రాత్రంతా మేలుకొని ఉంటాను నేను. విశ్రాంతి లేదు వాళ్ళ జీవితాల్లో. ఒకప్పుడు నా జీవితంలో కూడా విశ్రాంతి లేదు. అంత కలవరంతో నింపబడ్డాను. కళ్ళు మూసుకుంటానే కానీ నిద్ర రాదు. అనేక బాధలు, అనేకమైన నా మీద చుట్టూ ఉంటాయి, నన్ను మెంగటానికి రెడీగా ఉంటాయి. అలాంటి టైంలో నాకు అరుణోదయ దర్శనం ఇచ్చాడు. ఎవరో తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన విశ్రాంతి లేని నా జీవితాల్లో నాకు విశ్రాంతిని కలుగజేసిన ఏకైక దేవుడు. అందును బట్టి ప్రభువుని నేను ఆరాధిస్తాను. ప్రభువు నేను ఎందుకు ఆరాధిస్తానంటే, నెంబర్ 1 నాకు రక్షణ కలుగు చేశాడు. నెంబర్ 2 నాకు సమాధానాన్ని కలుగు చేశాడు. నెంబర్ 3
విశ్రాంతి లేని నా జీవితాల్లో యెహోవా ఆత్మ నాకు విశ్రాంతి దయచేసెను. నాలుగోది చూద్దాం. నాలుగోది మనం చూద్దాం. నాలుగోది చూడండి, 2వ దినవృత్తాంతాల గ్రంథం, 2వ దినవృత్తాంతాలు 14వ అధ్యాయము, 2వ దినవృత్తాంతాలు 14వ అధ్యాయము 7వ వచనము. మన దేవుడైన యెహోవాను మనం ఆశ్రయించినందున ఆయన మన చుట్టూను నెమ్మది కలుగచేసినాడు. ఎంత మంచి మాట, నెమ్మది. ఒకప్పుడు నిజంగా నువ్వు నెమ్మదిగా ఉన్నావా? నేనైతే నెమ్మది లేను అసలుకి. నేను ఎంత టెన్షన్ పడున్నో నాకు నా దేవునికి తెలుసు. అయితే అక్కడ చూడండి, ఆ మాట ఉండిద్ది. నాకు ఈ వాక్యాన్ని ప్రిపేర్ అవుతున్నప్పుడు దేవుడు నిజంగా ఇంత మేలు చేశాడు నా జీవితంలో అనిపించింది. అతడు యూదా వారికి ఇలాగ ప్రకటన చేశాను, మన దేవుడైన యెహోవాను మనం ఆశ్రయించితిమి. ఆశ్రయిస్తే ఏం జరిగింది? ఆశ్రయించినందున ఆయన మన చుట్టూ నెమ్మది కలుగచేశాడు. నెమ్మది కలుగచేశాడు. నిజం చెప్పండి, మీ కుటుంబంలో మీరు నెమ్మదితో ఒకప్పుడు ఉన్నారా? మీ బిడ్డలు మిమ్మల్ని నెమ్మదిగా ఉంచారా? మీ పిల్లలు మిమ్మల్ని నెమ్మదిగా ఉంచారా? ఇటు చూస్తేనేమో బిడ్డ ఏమీ అనలేని స్థితి, ఇంట్లో నెమ్మది ఇవ్వట్లేదు, నెమ్మది ఇవ్వట్లేదు. ఏదో ఒకటి గొడవ చేసాం, ఏదో గొడవ తీసుకొచ్చి తల్లిదండ్రుల మీదకి తగాదాలు అవన్నీ తీసుకొచ్చాం ఒకప్పుడు మన జీవితాలు. నా జీవితం అలాంటిది. అయితే నేను ప్రభువుని ఆశ్రయించినప్పుడు, ప్రభువుని హత్తుకున్నప్పుడు నెమ్మది లేని నా జీవితాల్లో నెమ్మదినిచ్చిన దేవుడు ఆయన. అందును బట్టి ప్రభువుని నేను ఆరాధిస్తాను. ప్రభువుని నేను ఆశ్రయించినప్పుడు నా జీవితంలో చేసిన గొప్ప పని ఏంటో తెలుసా? చీకట్లో మరణ ఛాయల్లో కూర్చున్నాను నేను, నెమ్మది లేదు. అలాంటి స్థితిలో అరుణోదయం దిశలాగా ప్రభువు నా దగ్గరికి వచ్చినప్పుడు, ప్రభువుని నేను ఆశ్రయించినప్పుడు నెమ్మది లేని నా జీవితంలో నెమ్మది అనుగ్రహించాడు ఆయన. నెమ్మది అనుగ్రహించాడు. అందును బట్టి ప్రభువుని నేను స్తుతిస్తాను, ఆరాధిస్తాను. దేనికి నువ్వు స్తుతిస్తావు? ఆయన ఎందుకు ఆరాధిస్తావు నువ్వు అంటే, మొదటిది రక్షణ లేని నా జీవితాల్లో రక్షణ ఇచ్చినాడు. 2, సమాధానం లేని నా జీవితాల్లో నాకు సమాధానాన్ని అనుగ్రహించినాడు. 3, విశ్రాంతి లేదు, ప్రయాసపడి భారం మోసుకుంటూ ఉన్నాను. నన్ను పిలిచాడు, ఆయన యొద్దకు పిలిచాడు. విశ్రాంతి లేని నా జీవితంలోనికి విశ్రాంతినిచ్చిన గొప్ప దేవుడు. 4, నెమ్మది లేదు నా జీవితంలో. నా జీవితంలో ఎప్పుడూ నెమ్మది లేదు. నెమ్మది లేని నా జీవితంలో నెమ్మదిని అనుగ్రహించిన గొప్ప దేవుడు. 5వ చూద్దాం. అపోస్తుల కార్యములు 15వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 15వ అధ్యాయము 3వ వచనాన్ని చూడండి. అపోస్తుల కార్యములు 15వ అధ్యాయము 3వ వచనం. మహాసంతోషము. గమనించారా? మహాసంతోషము. ఆ మహాసంతోషంలో నేను ఎప్పుడైతే మారు మనసు పొందని రోజుల్లో నేను ఎప్పుడు ఇలాంటి సంతోషాన్ని నేను పొందుకోలేదు. అందుకని ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం. నేడు దావీదు పట్టణమందు మన కొరకు ఒక రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఈయనే ప్రభువైన యేసుక్రీస్తు వారు. చూడండి, యోహాను పుట్టినందున ఆ దినాల్లో ఉన్న ప్రజలందరూ ఏమయ్యారు?
సంతోషించారు. అర్థమైందా? అంటే ప్రభువు నా హృదయంలో పుట్టినప్పుడు, ప్రభువు నా హృదయంలోనికి వచ్చినప్పుడు, ఒకప్పుడు నాకు సంతోషం అంటే ఏంటో తెలియదు. దట్టు సంతోషమే తెలియదు నాకు మహాసంతోషం ఎలా తెలిసింది? జ్ఞానులు యేసుప్రభు వారి ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళు ఏమయ్యారు? అత్యానందభరితులయ్యారు. ఆ అత్యానందభరితం కూడా నాకు తెలియదు. అసలుకి మారు మనసు పొందని రోజుల్లో అత్యానందం అంటే తెలీదు, మహానందం అంటే తెలీదు, మహా సంతోషం అంటే ఏంటో నాకు తెలియదు. నా జీవితంలో ప్రభువు నా హృదయంలోనికి వచ్చినప్పుడు చెప్పసఖ్యము కానీ మహాయుక్తమైన సంతోషము నాలో వచ్చింది. నాలో జరిగిన గొప్ప కార్యం ఏంటో తెలుసా? అత్యానందభరితుడైపోయాను, మహా సంతోషాన్ని ఇచ్చాను. అలాంటి జీవితంలో దేవుడు నన్ను మార్చాడు. ఎక్కడున్నాను? నా స్థితి ఏంటి? మరణఛాయ. నా స్థితి ఏంటి? చీకటి. నా స్థితి ఏంటి? నెమ్మది లేదు. నా స్థితి పాపముల చేత, అపరాధముల చేత చనిపోయినప్పుడు సంతోషం ఉంటుందండి? నెమ్మది ఉంటుందా? సమాధానం ఉంటుందా? రక్షణ ఉంటుందా? ఆలోచించండి. అలాంటి స్థితిలో ఉన్న నన్ను ప్రభు మహా సంతోషంతో నింపిన గొప్ప దేవుడు. అందును బట్టి ప్రభువుని నేను ఆరాధిస్తాను. 5 విషయాలు చెప్పాను. మొదటిది రక్షణ, 2 సమాధానం, 3 విశ్రాంతి, 4 నెమ్మది, 5 సంతోషం, మహాసంతోషము. 6 చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయము. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయము. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయము 11వ వచనము. అవి విస్తరించి అభివృద్ధి నందును పూర్వం ఉన్నట్లు నివాస స్థలముగా చేసి మునుపుడి కంటే అధికమైన మేలు మీకు కలగ చేసేదను. అప్పుడు నేనే యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందరు. 6వ అద్భుతమైన లక్షణం ఏంటో తెలుసా? నాకు మేలు చేయటువంటి తెలియదు. నాకు అసలు నా చేతులు రక్తంతో నింపబడ్డాయి. ఒకప్పుడు కీడు, శాపం నా జీవితంలో ఉంది. ప్రభువు నా హృదయంలోనికి వచ్చినప్పుడు నా జీవితాన్ని ఎలా మార్చాడంటే మేలు చేసేవాడిగా మార్చాడు. 6 అద్భుతమైన విషయాలు. 1 రక్షణ కలుగ చేశాడు, 2 సమాధానాన్ని కలుగ చేశాడు, 3 విశ్రాంతిని కలుగ చేశాడు, 4 నెమ్మది కలుగ చేశాడు, 5 సంతోషాన్ని కలుగ చేశాడు, 6 మేలు చేసేవాడిగా నన్ను మార్చాడు. 7వది రాసుకొని ఉంచుకోండి. కీర్తన 44:3. కీర్తన 44:3 ఏంటి తెలుసా? అపజయాన్ని పొందిన నా జీవితాల్లో విజయాన్ని ఇచ్చిన గొప్ప దేవుడు. ఎక్కడ అడుగు పెడితే అక్కడ అపజయమే నా స్థితి. ఒకప్పుడు ఎక్కడ అడుగు పెడితే అక్కడ అపజయం నా జీవితంలో. ప్రభువు నా హృదయంలోకి వచ్చినప్పుడు నాకు ఎక్కడ అడుగు పెడితే అడుగు పెట్టే ప్రతి స్థలాన్ని దీవెనకరంగా మార్చిన గొప్ప దేవుడు, విజయాన్ని ఇచ్చిన గొప్ప దేవుడు. అందుకని మన పాఠ్యభాగాన్ని ఒకసారి చదువుకుందాం. లూకాసు వార్త మొదటి అధ్యాయము చూడండి, 76వ వచనము. మరియు ఓ శిశువా, నీవు సర్వోన్నతిని ప్రవక్తవడవదు. ఓ శిశువా అంటే ఓ ప్రభువా, ఓ దేవా. ఆ శిశువు అయిన యేసు ప్రభు వారు మనకు కనపడుతున్నాడు. శిశువుగా ఉండి ఆయన శిశువు దగ్గర నుండి ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? శిశువు దగ్గర నుంచి, మన కోసం పుట్టిన
యేసుప్రభు వారు శిశువు దగ్గర నుంచి ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? సిలువ దగ్గరికి వెళ్ళాడు. గుర్తుపెట్టుకోండి ఈ మాట. శిశువు దగ్గర నుంచి ప్రభు ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? సిలువ దగ్గరికి వెళ్ళాడు. సిలువ దగ్గరికి. నీ కోసం నా కోసం అంత త్యాగం చేశాడు. అంత త్యాగం చేసిన దేవునికి ఏమిస్తావు? దావీదు అన్నాడు, నా దగ్గర ఏమీ లేదు ప్రభువా, నా దగ్గర ఒకటి ఉంది. ఏంటి తెలుసా? విరిగిపోయింది. నా హృదయము విరిగిపోయింది, నలిగిపోయింది, రెండు అయిపోయింది ప్రభువా, ఇది నేను ఎవరిని స్తుతించాలి? అయితే ఆ విరిగిపోయిన నా హృదయాన్ని, నలిగిపోయిన నా హృదయాన్ని నా చేతి పట్టుకొని నీకు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. ఆ విరిగిన నలిగిన హృదయముతో ప్రభువుని ఆరాధించాడు దావీదు. ఇదే సమయంలో విరిగిపోయిన నలిగిపోయిన నీ హృదయాన్ని తో ప్రభువుని ఆరాధిస్తే ఎంత సంతోషపడతాడు. కాబట్టి ఈరోజు సిలువ దగ్గరికి వచ్చి, ఆ రోజుల్లో ప్రభు శిశువుగా పుట్టాడు. కొత్త నిబంధనలో సిలువ దగ్గరికి వెళ్ళాడు. మార్తా మరియలు కూడా ప్రభువు దగ్గరగా వచ్చి ఆరాధించారు. మనం కూడా ఆ సిలువ దగ్గర నిలబడి ప్రభువుని ఆత్మతో సత్యముతో ఆరాధిద్దాం. అందరూ మోకరించండి.